ఈశ్వరపల్లి దూరవాసులకి ఎటువంటి సంబంధం లేదు. మా ట్రాక్టర్లు మాకాయి మాకు ఆవేదనతో గిట్టుబాటు కాలేదనేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు కాబట్టి ఆయన ముందర మేము కుమ్మరిచ్చేసినాము. మా బాధ తట్టుకోలేకుండా ఆయనను అర్థం చేసుకొని అనేసి ఇది చేసినాం. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. బండ్లకి ఊరికే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మా కాయి నా ట్రాక్టర్లే తొక్కిచ్చేసినారు, నా బండ్ల కింద కాయ లేపి నా బండ్లతో తొక్కిచ్చినాడు అని చెప్తున్నాడు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దూర్వాసులు. ఇది మంచి పద్ధతి కాదు. కానిబాబు సత్యం చేయని దూర్వాసులు ఆయన కాయ అయితే సత్యం చేయని. ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఆయన కాయ అయితే ఆయన బండి అయితే స్టేషన్లో పెట్టాలి కదా. ఆయన బండి కూడా ఆయన బండి ఆ స్టేషన్లో పెట్టినారు. ఆయన ఎవరు అడిగినారు? ఆయన కాయ అయితే అడగల కదా, లేదా స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కూడా మా బండితో పాటు. ఇప్పుడు వాయిందని ఎట్లా అంటాడు మా బండ్లే? వాళ్ళు ఆ కాయ పెట్టకూడదు, మండలిలో ఉండకూడదు, రోడ్ల పైన ఉండకూడదు అని తరుము కొడుతుంటే ఫ్యాక్టరీలో చేర్చకపోతే ఒక రాత్రి తోపుల్లో పెట్టిన కాయని సడన్ గా అక్కడ వచ్చిన రైతులైతే ఎవరైతే ఓపెన్ చేసి కింద పోసి కేసుగా బుక్ చేస్తున్నారో అలా కాకుండా మండలిలో కానీ ఆ రోజు దిప్పుకోండి రోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి దాన్ని దయచేసి అర్థం చేసుకుని పోలీసు వారైతే ఎవరు కానీ కేసులు పెట్టుకుంటే పరీక్షించాలని కోరుకుంటూ, అలాగే జగన్మోహన్ రెడ్డి కేసులు తరఫున కూడా తప్పు భావించడము, ఒక రెడ్ తీసుకోవడం అనేది తప్పు అనుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.